పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. రెండో విడత ఎన్నికల ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు అభ్యర్థులు. తమని గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీలిచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారం చేస్తున్నారు. రెండో విడత పంచాయతీ ప్రచారం చివరి రోజు కావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది. ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు అభ్యర్థులు. నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్, సోన్ మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. పిఎఫ్ నంబర్ ఎవరికైతే ఇప్పటిదాకా ఉండి మనకు పెన్షన్ లేదు, కట్ ఆఫ్ డేట్ కూడా తీసేస్తాము. ఇప్పటి వరకు పిఎఫ్ నంబర్ ఎవరుకున్నా వాళ్ళందరికీ 2016 రూపాయల పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే నోముల నర్సింహులు. నిడమనూరు మండలంలో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు నోముల. సర్పంచ్ స్థానం ఎవరికి కావాలి? అసెంబ్లీ కావాలా, పార్లమెంట్ కావాలా, ఊరికి కావాలా? ఊరికి కావాలి. అసలు అభివృద్ధి మీరు చూస్తారు. ఇంటింటికి నల్ల, ఇంటింటికి వైఫై, అన్ని రకాల కూడా అది కేసీఆర్ గారు. అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు గెలిపించినారు. శ్మశాన వాటికకు సంబంధించి ఉన్నటువంటి భూమి ఉంది. కేసీఆర్ గారు నిన్న అన్ని పేపర్లో చెప్పాడు, ప్రతి గ్రామ పంచాయతీ బీటీ రోడ్ ఇస్తారని. ఇది చేపించే బాధ్యత మాది. దీనికి సర్పంచ్ గెలిపించే బాధ్యత మీది. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరు జోరుగా సాగుతోంది. ప్రచారానికి ఇవాళ చివరి రోజు కావడంతో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అభ్యర్థులు. సిర్పూర్ టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రచారంలో పాల్గొన్నారు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు కోనప్ప. జోగులాంబ గద్వాల జిల్లాలో చివరి రోజు ప్రచారం జోరుగా సాగింది. మర్తకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి. తాను గెలిస్తే గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు అన్ని సిద్ధమయ్యాయి. చివరి రోజు ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించారు అభ్యర్థులు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి తమకే ఓటు వేయాలని కోరారు. బాలనగర్ మండలం హేమాజీపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు అభ్యర్థులు. ఈసారి మళ్ళీ ఎస్సీ జనరల్ వచ్చినందున మళ్ళీ నేను పోటీ చేసిన నేను కూడా గ్రామానికి చాలా సహాయం చేసిన. ఇక్కడ పాఠశాల కొరకు 2 ఎకరాల భూమి ఎస్సీనై ఉండి కూడా 2 ఎకరాల భూమి డొనేట్ చేసిన వితౌట్ కాంపెన్సేషన్. ఏది కూడా గవర్నమెంట్ పొందలేదు, ఉట్టిగానే ఇచ్చేసిన. ఇప్పటికి కూడా నేను గ్రామంలో అన్ని మంచి పనులు, గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న మంచి పనులన్నీ కేసీఆర్ మా గ్రామానికి పంపించిన పనులు అన్ని సమానంగా ప్రజలందరి ముందర ఆమోదం పొంది అందరికీ లాభమయ్యేలాగా నేను కృషి చేస్తానని, ఈ ఎలక్షన్లో నన్ను గెలిపియమని ఈ ప్రజలందరినీ నేను కోరుకుంటూ, ఈరోజు హేమాజ్పూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా లాస్ట్ ప్రచారం రోజు కాబట్టి ఈరోజు ఉదయం నుండి కూడా భారీ ఎత్తున మన కృష్ణయ్య తరఫున ఉంగరం గుర్తు గురించి ప్రచారం చేస్తున్నాము. కంపల్సరీ కృష్ణయ్య గారు గెలుపొందుతాడు. దాని సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా మేము బాగా కష్టపడి ప్రచారం చేస్తున్నాం. 50 సంవత్సరం నుండి ఏమి పనులు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. మేమేమనుకుంటామంటే ఇంత మంచి వ్యక్తిని మేము ఇంతవరకు తీసుకురాలేదు. 10 రోజుల నుంచి అతని భూమిలో నుండి మాణిక్యం లాగా తీసుకొచ్చి మేము ఇప్పుడు బలపరిచి గెలిపించి అధిక మెజార్టీతో మా ప్రభాజనం చూస్తుంటే మాకు ఉప్పొంగిపోతున్నాము. అతను గెలిపించగలరని, అధిక మెజార్టీతో చేస్తారని మేము కోరుకుంటున్నాం. అటు నాగర్ కర్నూలు జిల్లాలోనూ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పంచాయతీ రెండో విడత ప్రచారం ఇవాల్టితో ముగుస్తూ ఉండడంతో గ్రామాల్లో జోరుగా ప్రచారం చేశారు అభ్యర్థులు. కల్వకుర్తి మండలం బెక్కెరలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరఫున మార్కెట్ కమిటీ చైర్మన్ విజితారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. ఈరోజు బెక్కెర గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడానికి పార్టీ నిర్ణయించింది. దానికి మా గ్రామ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మా కోరికను మన్నించి ఈరోజు మన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు విజితారెడ్డి గారు మా ప్రచారంలో పాల్గొని
విజయవంతం చేసినారు. వారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి పంచాయతీ ఎన్నికల్లో బీటెక్ చదివిన మహిళ పోటీకి దిగడం ఆకట్టుకుంటోంది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి పల్లెబాట పట్టింది సమత. సంప్రదాయ రాజకీయాలతో గ్రామానికి ఎలాంటి మేలు జరగలేదని, గ్రామాభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తోంది. తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్తోంది. బీటెక్ గ్రాడ్యుయేట్ ని 5 years ఒక ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నాం. బిట్వీన్ దట్ ఇక్కడ ఎలక్షన్ సర్పంచ్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. సో జనరల్ ఉమెన్ వచ్చింది. జనరల్ ఉమెన్ లో ఎడ్యుకేటెడ్ అని నామినేట్ చేశారు. ఇంటింటికి క్యాంపెయినింగ్ లో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క సమస్య నేను వాళ్ళ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను. వాళ్ళకి ప్రామిస్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని గెలిపిస్తే మేము గెలిచినట్టు కాదు, మనల్ని మనం గెలిపించుకున్నట్టు అవుతుంది. ఊరు బాగు కోసమే మీ ద్వారా ఇంకా నలుగురికి చెప్తే మన ఊరు 5 ఏళ్లలో మండల్లో ముందుంటుందని మేము ప్రామిస్ చేస్తున్నాము. సో దాని ద్వారా అందరూ కలిసి విమానం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. రెండో విడత ప్రచారం ఇవాల్టితో ముగుస్తూ ఉండడంతో ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయ్యారు అధికారులు. ఈ నెల 25న సెకండ్ ఫేజ్ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసిన ఆఫీసర్లు అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.